స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా శుభం. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది. ఈ రోజైతే మూవీ రిలీజ్ అయింది. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను హర్షిత్ రెడ్డి మన టౌన్ కేబుల్ టీవీ ఆపరేటర్. అతని స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేర్లకు ఆల్రెడీ పెళ్ళైపోతుంది. భార్యలను ఫరీదా గాయత్రి అంటే శ్రావణలక్ష్మి, సాల్ని కొండపూడి చెప్పు చేతుల్లో పెట్టుకోవడమే కాకుండా బ్యాచిలర్ అయిన శ్రీనుకు కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లితో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్ళాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్ నైట్ రోజు శ్రీవల్లి శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రాత్రి 9 గంటలు కాగానే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి జన్మజన్మల బంధం సీరియల్ చూస్తుంది. ఆ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిస్తుంది. ఇది తన ఒక్కడి సమస్య అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరూ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు, ఊరు మొత్తం ఇదే సమస్యతో బాధపడుతుంది. అసలు ఆ సీరియల్కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైంలో కాగానే ఎందుకు వాళ్ళు దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు? మాతాజీ అంటే మాయ సమంత గారు వాళ్ళ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది అనేది తెలియాలంటే శుభం మూవీ చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉంది. కానీ ఏంటంటే మనం చూసిన కామెడీ, ఆ హర్రరు దానికన్నా ఇందులో పెద్ద ఏం లేదు. బట్ ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడైతే తెలియజేశాడు. డిఫరెంట్గా తీశాడు సీరియల్ మీద అనే స్టోరీ. అసలు మనం ఒక బేస్ చేసుకుంటే కనుక హారర్ మూవీస్ అండ్ కామెడీ చాలా మూవీస్ వచ్చాయి. అలానే ఈ మూవీ కూడా సాగుతుంది. కానీ మధ్యలో సీరియల్ అటాక్ ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ అన్ని మూవీస్తో పోలిస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఈ మూవీ. ఈ వీక్లో అయితే ఈ మూవీ ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎంజాయ్ చేసి చూడొచ్చు.